హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముసలి నేను చెప్పేది నిజం. ప్రూఫ్స్ లేనిదే నేను ఏమీ మాట్లాడను. ఒక్క నిమిషం బావా అని బయటకు వెళ్ళి రూపని తీసుకొని లోపలికి వచ్చింది. రూపని చూడగానే దివ్య, వినోద్ ఇద్దరూ విస్తుపోయారు. కమ్ రూప, నేను నిజం చెప్తే ఎవరూ నమ్మటం లేదు. కాస్త నువ్వైనా చెప్పు. మా ఆ రోజు యాక్సిడెంట్ చేసింది ఎవరు? క్షమించు దివ్య అని సూర్య వైపు చూసి, ఆ రోజు నైట్ మీ అమ్మగారికి యాక్సిడెంట్ చేసింది మేమే సూర్య గారు అని రూప అనగానే సూర్య దివ్య వైపు చూశాడు. అప్పటికే దివ్య తలదించుకుని ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంది. వాళ్ళు చెప్తుంది నిజమా? దివ్య చేతిని పట్టుకుని అడిగాడు సూర్య. మాట్లాడలేకపోయింది దివ్య. సూర్య, అసలు ఏం జరిగిందంటే ముందుకు వచ్చాడు వినోద్. వినోద్ ప్లీజ్ అన్నాడు సూర్య. అది కాదురా, నీతో మాట్లాడతాను కానీ అంతకంటే ముందు నేను మీ చెల్లితో మాట్లాడాలి అని గంభీరంగా దివ్య చేతిని పట్టుకుని, చూడు ఇందు మాటలు విని ఈ విషయం నిన్ను అడగటం లేదు. నిజం చెప్పు, మా అమ్మకి యాక్సిడెంట్ చేసింది రూప చెప్పింది. నిజం సూర్య గారు, యాక్సిడెంట్ చేసింది నేనే. ఏడుస్తూ దివ్య అనగానే సూర్య చెంప చెల్లుమనిపించాడు. వినోద్, భ్రమరాంబ, పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యారు. సూర్య, నువ్వు ఆగమ్మమ్మా అంటూ దివ్య చేతిని పట్టుకుని పైకి లేపాడు. ఏడుస్తూ చూసింది. ఎంత నమ్మానే నిన్ను, కనీసం నిజం చెప్పాలని ఎప్పుడూ అనిపించలేదా? అతని మాటల్లో ఎక్కడా లేని రోషం. నేను మీకు ఈ విషయం ఈరోజే చెప్పాలి అనుకున్నాను కానీ ఇందు వచ్చి షటప్. హోటల్ అంతా సూర్య అరుపుతో దద్దరిల్లిపోయింది. సూర్య గారు, ఎంత నమ్మనే నీ ప్రేమ కేరింగ్ అన్నీ చూసి నువ్వే నా ప్రాణం అనుకున్నాను. కానీ నీలో ఇంత మోసం ఉంటుంది అని అస్సలు అనుకోలేదు. ఫ్రెండ్షిప్ అన్న పేరుతో ఎంతో మాయ చేశావంటూ వినోద్ వైపు చూశాడు. రే చీ, నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. నీ చెల్లి నా జీవితంలోకి రాకముందు నువ్వు ఈ విషయం చెప్పి ఉంటే కనుక నిజంగానే నేను క్షమించి దివ్యని పెళ్లి చేసుకునే వాడిని. అది నా మనసు కానీ నా గురించి, నా మనస్తత్వం గురించి అన్నీ తెలిసిన నువ్వే నిజాన్ని దాచి అబద్ధాన్ని అందంగా మలిచి ఒక మోసకరమైన మనిషి నా జీవితంలోకి పంపావు అంటేనే అర్థమవుతుంది నువ్వు మీ చెల్లి క్రిమినల్ మైండ్తో నాతో గేమ్స్ ఆడారు అని. ఛీ, మనుషులేనా మీరు? బాధగా అన్నాడు. ఆ మాటకి దివ్య అక్కడే తన మనసును చంపుకుంది. స్నేహం పేరుతో నాకు వెన్నుపోటు పొడుస్తావు అని అస్సలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ వినోద్. సూర్య, నేను చెప్పింది వినరా? నిజం తెలిస్తే ఎక్కడ నువ్వు మా చెల్లిని వదిలేస్తావని చెప్పలేదురా. స్వార్థం, నీ చెల్లి కాపురం కూలిపోతుంది అన్న స్వార్థం. అవునా? ఏమండి, ఒకసారి నేను చెప్పేది అంటూ దివ్య సూర్య దగ్గరికి వచ్చింది. ఏయ్, నువ్వు నాకు దూరంగా ఉండు. నీ ముఖం చూస్తేనే అసహ్యం వేస్తుంది. మా అమ్మని చంపి నాతో కాపురం చేస్తావంటేనే అర్థమవుతుంది నువ్వు పెద్ద మాయలాడివి అని. నా జీవితంలో నీ ముఖం చూపించావు అంటే చంపేస్తాను. నిజం ఎంతకాలం అని దాస్తావు? ఏదో ఒకరోజు బయటకు పడుతుందని తెలుసు కదా. బయట వాళ్ళకి అవకాశం ఇచ్చే వరకు వచ్చిందంటే నీ బుద్ధి బాగా అర్థమైంది. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇక్కడితో మన సంబంధం ముగిసింది. గుడ్ బై అంటూ వినోద్ వైపు చూసి, ఇకపై నాకు ఏ సంబంధం లేదు. నా కంపెనీలో 50% షేర్ అన్నీ నీ చెల్లి పేరున రాయించాను కదా. ఆ పేపర్స్ అన్నీ రేపు పొద్దున్న ఆఫీస్కి వచ్చి నీ జాబ్కి రిజైన్ చేసి షేర్స్ పేపర్స్ అన్నీ పట్టుకుని పో. గుడ్ బై అంటూ భ్రమరాంబ చేతిని పట్టుకుని బయటికి నడిచాడు. ఏడుస్తూ అక్కడే కొలబడిపోయింది దివ్య. గుండెలపై వేలాడుతున్న పసుపు తాడు గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఇందు
తనలో తానే నవ్వుకుని జరగాల్సింది బాగా జరిగింది. నన్నే కొడతావా? ఎలా ఉంది నేను కొట్టిన దెబ్బ? చూరి దివ్య వైపు హ్యాపీ బర్త్‌డే అని నవ్వుతూ విష్ మరి ఇందు వెళ్ళగానే రూప ఏడుస్తూ దివ్య వైపు చూస్తుంది. వినోద్ అయితే ఈ లోకంలో లేడు. ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అదే జరిగేసరికి అతని మైండ్ అంతా మొద్దుబారిపోయింది. మరుసటి రోజు ఆఫీస్‌కి కాల్ చేసి దివ్య పేరు ఉన్న షేర్స్‌ని తిరిగి ఇచ్చేలా అగ్రిమెంట్స్ పేపర్స్ మీద సైన్ చేసి మేనేజర్‌కి ఇచ్చి పంపాడు. చలో సూర్య. మనవడి పరిస్థితి చూసిన బ్రహ్మమ్మ దుఃఖం ఆగలేదు. నాన్న సూర్య, అమ్మమ్మ, మనం సాయంత్రం ఇల్లు మారుతున్నాం. ఇక్కడ ఇష్టం లేని జ్ఞాపకాలతో నేను గడపలేను. అందుకే నాతో పాటు నువ్వు వస్తావా? లేదంటే మామయ్య దగ్గరికి ఉంటావా? సూటిగా అడిగాడు. ఏంటా నీ నిర్ణయం? అంటూ ఏడుస్తూ సూర్యని హత్తుకుంది. అమ్మమ్మ, రేయ్! నీకు ఎవరు ఉన్నారురా? నిన్ను ఒక్కడినే వదిలేసి నేను ఎక్కడ ఉంటాను అనుకుంటున్నావు? నిన్ను ఒంటరిగా వదల్లేను. నాన్న, నీతో పాటు వస్తాను. థ్యాంక్స్ అమ్మమ్మ. బట్టలన్నీ సర్దుకొని నేను ఈలోపు ఆఫీస్‌కి వెళ్ళి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంది. అది చూసుకొని వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. టిఫిన్ చెయ్యి సరేనా? అంటూ బ్రహ్మమ్మకి జాగ్రత్తలు చెప్పాడు. నాన్న, ఏంటి అమ్మమ్మ? నీతో ఒక విషయం మాట్లాడాలిరా. ఏంటి? రాత్రి జరిగిపోయిన విషయం కోసమా? ఆ విషయం నైట్ నేను మర్చిపోయాను. దయచేసి నువ్వు గుర్తు చేయకు. నేను దూరం పెట్టిన వాళ్ళ కోసం మాట్లాడావంటే నువ్వు నాకు దూరం అవుతావు. ఏంట్రా ఆ మాటలు? మాటలు కాదు నా బాధ అని చెప్పి కోపంగా బయటికి వెళ్ళాడు. భ్రమరాంబ ఏడుస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. నైట్ అంతా ఏడుస్తూ నిద్ర లేకుండా గడిపింది దివ్య. వినోద్, ఏంటి సంధ్య? దివ్య నైట్ అంతా రూమ్లోనే ఉంది. ప్లీజ్ తనకి కాస్త కాఫీ అయినా ఇవ్వు. నేను వెళ్ళి నాతో అస్సలు మాట్లాడటం లేదు. కోపంగా చూస్తుంది. నాకు ఆ భయంగా ఉంది వినోద్. తన కోపంలో న్యాయం ఉంది కదా మన మీద, కాకపోతే ఎవరి మీద చూపిస్తుంది అని సంధ్య చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకుని దివ్య రూమ్కి వచ్చాడు. బెడ్కి ఆనుకొని విండో బయటికి చూస్తూ ఉంది దివ్య. చెంపల మీద కన్నీటి ఆనవాలు, కందిపోయిన ముఖం, వాచిన కనురెప్పలు చూస్తూనే అర్థమవుతుంది తెల్లవాళ్ళు ఏడుస్తూ ఉందని. అమ్మ దివ్య అంటూ ఆమె ఎదురుగా నిలబడ్డాడు. కోపంగా వినోద్ కేసు చూసి, బ్రతికే ఉన్నాను అన్నయ్య, చచ్చిపోలేదు. తల్లి, ఏంట్రా ఆ మాటలు? బాధగా అన్నాడు. ఏ అన్నయ్య, ఉన్నమాటే కదా అన్నాను. ఈ రోజున నీ వల్లే కదా ఇదంతా జరిగింది. నీకు చెప్పాను అన్నయ్య నిజం చెప్తానని, కానీ వద్దు అంటూ నా నోరు మూసేసా. ఇప్పుడు నిజం తెలిసాక నా భర్త ఒంటరిగా వాడు అవుతాడు అన్నయ్య. ఆయన పరిస్థితి ఏంటి? దివ్య అంటూ ఏడుస్తూ చెల్లిని హత్తుకున్నాడు. నా వల్ల కావటం లేదన్నయ్య. నాకు నా సూర్య కావాలి. వాడు లేకపోతే నేను బ్రతకను, చచ్చిపోతాను. నాకు సూర్య కావాలన్నయ్య అంటూ చిన్న పిల్లల వెక్కి వెక్కి ఏడ్చింది దివ్య. దివ్య ఏడుపు చూడగానే వినోద్ మనసు చలించిపోయింది. నా చేతులారా నీ జీవితాన్ని నేనే నాశనం చేశానురా. తప్పు అంతా నాదే. ఏం చేయను? అంతా నువ్వు బాగుండాలన్న స్వార్థమే ఈరోజు నీ జీవితాన్ని నాశనం చేసింది. నన్ను క్షమించమ్మా అంటూ ఏడుస్తూ దివ్య చేతులు పట్టుకున్నాడు. తప్పు నాదే కదా అన్నయ్య. నువ్వు ఎంత చెప్తున్నా వినకుండా పార్టీకి వెళ్ళాను. చేయాల్సిందంతా చేశాను. తప్పు నాదే అన్నయ్య. ఈ శిక్ష నాకు సరైనదే. కానీ ఆయన లేకుండా నేను అస్సలు ఉండలేను. నాకు సూర్య కావాలి అన్నయ్య అంటూ ఏడుస్తూ వినోద్ చేతులు పట్టుకుంది. దివ్యంతి ఏడుపు చూడగానే వినోద్ మనసు చివుక్కుమంది. రేయ్, మా సూర్య నీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు మన మీద కోపంగా ఉన్నాడు కదా. సాయంత్రం నిన్ను తీసుకొని సూర్య దగ్గరికి వెళ్తాను. వాడు కాళ్ళు పట్టుకొని అయినా సరే నీ కాపురం